గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలన్నారు. ఆసుపత్రిలో సమస్యల పట్ల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. నగర కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని కలెక్టర్ తెలిపారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలపై ఒక కమిటీ వేయడం జరిగిందని, ఆ కమిటీలో ఆసుపత్రి నిర్వహణ పట్ల కొంతమంది స్టాఫ్ చేసిన ఆరోపణలు నిజమని తేల్చితే వెంటనే వారిపై యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు. దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా, మీ రిపోర్ట్స్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో కూడా చూసి మేము దీనికి ఇది నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది, ఫామ్ అయింది. ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ should feel protected, they should approach the higher authorities. వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది, ప్లస్ ఈవెన్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది. దాని ప్రకారం ఈ చర్యలు తీసుకుంటాం. దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ టు ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు మా దగ్గర ఏమీ ఫిజికల్గా కూడా రిటర్న్ కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము జస్ట్ హియరింగ్ వెదర్ ఫాల్స్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము. అండ్ ఈ కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఆర్ఎంఓ డాక్టర్ రాజు, వైద్యాధికారులు డాక్టర్ అతుల్య, డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు.